దర్శి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒకసారిగా వేడెక్కింది. ప్రకాశం జిల్లాలో రాజకీయం ఎలా ఉంటుందంటే, గతంలో రాజకీయం ఎలా ఉండేదంటే, ఆ ఓట్ల ఎలక్షన్ అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు జరిగే క్రమంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. ఎన్నికల సమయంలోనే వాడివేడిగా కూడా ఇరు పార్టీల మధ్య కూడా మాటల యుద్ధం అవి జరుగుతూ ఉన్నాయి. కానీ దర్శిలో మాత్రం ఇక్కడ భిన్నమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే ఎస్ఐసిఐ మీద కూడా విమర్శలు చేస్తూ కూడా ధర్నాకు పూనుకోవటం, ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయటం, దాదాపుగా 300 మందికి పైగా కూడా దర్శిలో పోలీసులు భారీగా మోహరించి ఇబ్బందికర పరిస్థితులు అయితే జరుగుతూ ఉన్నాయి. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా ఎస్ఐ మురళి మీద కూడా విమర్శలు చేస్తూ నిన్న భారీగా కూడా ధర్నాకు శ్రీకారం చుట్టడం జరిగింది. దర్శి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎస్ఐ సృష్టించాడని కూడా ఆయన ప్రధానంగా ఆరోపించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కొమ్ము కాస్తూ కూడా ఎస్ఐ చేస్తున్నటువంటి దుశ్చర్యలను బూచేపల్లి ఖండిస్తూ కూడా ధర్నాకు పిలిపివ్వడంతో శాంతి భద్రతల దృష్ట్యా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడంతో కూడా ఆయన తన ఇంటి వద్దే ఉండి కూడా ప్లకార్డులు పట్టుకొని కూడా ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా అనేక విమర్శలు చేయడం జరిగింది పోలీసుల మీద. ఒక ఎమ్మెల్యే పోలీసుల మీద విమర్శలు చేయడం కూడా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన ప్రకాశం జిల్లాలో ఆ సంస్కృతి చాలా తక్కువ. అంతకుముందు అద్దెంకిలో ఉండేది, ఈ వ్యవహారం ఇప్పుడు దర్శికి బాకింది. సో అవతల ఆపోనెంట్గా ఉన్నటువంటి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి బూచేపల్లి ఫ్యామిలీకి కూడా ఎన్నికలకు ముందు నుంచి, ఎన్నికల అప్పటి నుంచి ఇప్పుడు కూడా వారిద్దరి మధ్య కూడా రాజకీయ వేడైతే ఇంకా తగ్గలేదు. సో కార్యకర్తలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే సంఘటనలు అయితే మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కొంత వైసీపీ నాయకులను ఇబ్బందులు పెడుతుంది. సో పోలీసు వ్యవస్థలు కూడా వైసీపీ నాయకుల మీద కక్ష కడుతుందని కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. దీని మీద ఎస్పీని కలిసి పూర్తి స్థాయిలో కూడా తాము కంప్లైంట్ చేస్తామని కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. మరో 2 రోజుల్లో దర్శిలో సాధారణ పరిస్థితులు వస్తాయా, లేకపోతే ఇంకా విపరీతమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అనేది కూడా మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.